ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ చర్చ ఏమిటంటే నిరంతరం ఆ గతంలో జరిగిన పురాణాలు లేకపోతే శాస్త్రాలు అందులో ఉన్న కథలు వాటికి జవాబులు కావాలి. నేను ఒక చిన్న ప్రశ్న అడిగిన వాళ్ళని, ఇప్పుడు మీకు తెలుసా జవాబు అని అడిగాను. సార్ తెలీదు అన్నాడు. ఆలోచించుకొని చెప్పండి. నిజంగా తెలియదు జవాబు, అందుకే ప్రశ్నిస్తున్నాం. తెలియనప్పుడు నేనేం చెప్పినా అది మీరు నమ్మాల్సిందే. ఆ తప్పు రైట్ అనే రైట్ మీకు లేదని చెప్పి, సరే మీరేం చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న ఏదో అంటే, ఈ సమస్త చరాచర సృష్టిని ఎవరు సృష్టించారు? ఇంద్రియాలు ఎవరు సృష్టించారు? ఈ మనిషిని ఎవరు సృష్టించారు? ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి? ఎక్కడికి పోతున్నాడు? ఉంటారు కదా ఈ మెట్ట వేదాంత ప్రశ్నలు, అవన్నీ అడిగాడు అప్పారావుని. ఎవరు సృష్టించారంటే అప్పారావు అని చెప్పిన. ఈ విషయం అప్పారావు నాకు చెప్పాడు. ఇప్పుడు అప్పారావు అంటే చచ్చిపోయాడు. అందుకని సైలెన్స్ అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పింది సత్యమా కాదా మీకటి తెలుస్తుంది. అతను చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళతో ఒకటే చెప్పాను, ఇదంతా సమయం వృధా చేసుకుంటున్నారు మీరు. మీ సమయం వృధా చేస్తూ చాలామంది సమయం వృధా చేస్తున్నారు. మీరు చేసే పనుల్లో ఏదన్నా సత్యం ఉందా తెలుసుకోవచ్చు, అంతే తప్ప గతంలో ఏం జరిగింది దాని గురించి వ్యాఖ్య చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల జవాబులు ఇస్తారు. మీకు తెలియని కారణంగా ఒక జవాబు రైట్ అనిపిస్తుంది, ఒక జవాబు ఎక్కువ రైట్ అనిపిస్తుంది, ఒక జవాబు తప్పు అనిపిస్తుంది, ఒక జవాబు మరీ తప్పు అనిపిస్తుంది, ఒక జవాబు సాంప్రదాయబద్ధం అనిపిస్తుంది. సో మెట్ట వేదాంతంలో ఇప్పుడు పడవు. అంటే ఊరికే చర్చించుకుంటూ కూర్చోవడం, టైం అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకోవడం, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం మెట్ట వేదాంతం అంటే. యు ఆర్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్, బట్ నీకు టైం పాస్ కాక ఏదో మాట్లాడుతున్నావు, ఏదో ఒకటి మాట్లాడు. అట్లా కాదు కదా. అప్పుడు నేను వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పిన. చూడండి సార్, ఆధ్యాత్మికత అంటే పుస్తకాల్లో ఏముంది అది కరెక్టా తప్ప అని చర్చించడం కాదు. వేరే వాడి గురించి చర్చించే మనసు ఎండ్ అయిపోవాలి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని దగ్గరకు వచ్చి మనసు నిలబడాలి. అంతకుమించి దానికి వేరే పారమార్థికత ఏమీ లేదు, పరమార్థం ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చలే, ఎవరో చెప్పింది మీకు నచ్చింది, సో మైండ్ ఆపరేట్ అవుతుంది. నచ్చడం నచ్చకపోవడానికి అతీతం లైఫ్. హఠాత్తుగా ఒక చిన్న ప్రశ్న ఏమొచ్చిందంటే, అసలు ఈ విషయాలకు మనకు ఎట్ట తెలుస్తున్నాయండి అని అడిగాడు. నేను అన్నాను ఇంద్రియాల వల్ల. అప్పుడు ఆయన అడిగాడు ఇంద్రియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేను అన్నాను ఈ ప్రశ్ననే తప్పు, జవాబు తర్వాత ప్రశ్న తప్పు. ఇంద్రియాలు ఎక్కడి నుంచి రావడం లే, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఎవరు సృష్టించారు? సూర్యచంద్రులు ఎవరు సృష్టించారు? ఈ ప్రశ్నలు తప్పు. సూర్యచంద్రులు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, భూమి ఉంది, అంతే. అవి ఎప్పటికి ఉంటాయి. అందుకని ఎక్కడి నుంచో వచ్చాయి అనుకున్నావా ఇరుక్కుపోతావు. ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అట్లాగే నీవు ఎప్పుడు ఉంటావు. మరి జన్మెందుకు తీసుకున్నావు అంటే ఈ విషయం తెలుసుకోవడానికి. ఏ విషయం తెలుసుకోవడానికి? నువ్వు చిన్న పసికందుగా ఉన్నప్పుడు నీకు బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి నీకు తెలియదు. ఓకే, ముసలిగినప్పుడు బ్రెయిన్ చచ్చిపోతుంది, మైండ్ వీక్ అయిపోతుంది కాబట్టి తెలియదు. నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు నీ శరీరము నీ మనస్సు బలంగా ఉంటుంది కాబట్టి ఆ ఎదిగిన బ్రెయిన్ స్ట్రక్చర్తో నువ్వు అన్వేషించి ఈ విషయాన్ని తెలుసుకో. జనన మరణాలు లేవు, నేను ఎప్పుడూ ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోవడం లేదు, నేను ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నా అని తెలుసుకోవడం వల్ల నీ భయం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మరణం దగ్గరకు వచ్చినా నువ్వు భయపడవు, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. ఎట్లా కంటిన్యూ అవుతావు? ఒక చిన్న విత్తనం భూమిలో నాటితే ఏమవుతుంది? రబాలు మొలకెత్తుంది. 3 days మన కంటికి కనిపించట్లేదు, 3 days తర్వాత మొలకెత్తుంది. అదే బియ్యము, అదే గోధుమలు మన ఇంట్లో డబ్బాలు ఉంటే ఆ మొలక ఎక్కడ పోయింది? అవ్యక్తంగా ఉందా లేదా? అట్లా కొన్నిసార్లు నువ్వు అవ్యక్తంగా ఉన్నావు, కొన్నిసార్లు వ్యక్తావ్యక్తంగా ఉన్నావు, కొన్నిసార్లు వ్యక్తంగా ఉన్నావు.
కొన్నిసార్లు అవ్యక్తంగా ఉన్నావు, కొన్నిసార్లు వ్యక్తంగా ఉన్నావు. రకరకాలుగా నీ యొక్క స్థితి మారుతుంది. జస్ట్ నువ్వు యవ్వనంలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నావు, లేదా ఈ ప్రకృతిలో ఏ ప్రాణికి లేని బ్రెయిన్ స్ట్రక్చర్ నీకుంది కాబట్టి అట్లీస్ట్ యూ షుడ్ నో. నాట్ ఓన్లీ యూ, సమస్త చరాచర ప్రాణకోటి కొనసాగుతుంది ఇక్కడ. మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో పుట్టుక మరణాలు ఉన్నాయి, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో కదలిక ఉంది. అది ఆది అంతాలు లేని ఒక నిరంతర అనంతమైన కదలిక. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అర్థం చేసుకునేవాడు నేను చనిపోయి ఎక్కడ పోతున్నా, మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆ ప్రశ్నే తప్పు. ఎవ్వడు ఎక్కడికి పోతలేడు, బాడీ పడిపోయింది అంతే. అంటారు కదా, మా డాడీ చచ్చిపోయాడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా. ఎక్కడ పోయాక తెలియక నువ్వు పరిచయం కాకపోతే అది నీ ప్రాబ్లం. కానీ సమస్త విశ్వంలో ఎక్కడో చోట ఉంటాడు, ఏదో రూపంలో ఉంటాడని తెలుసుకుంటే అయిపోయింది కదా. అందుకే ఒక గురువు గారు ఏం చెప్పారంట, ఆయన బతుకున్నప్పుడే అన్ని ప్రాణుల్లో నన్ను చూసుకుంటాయా అని చెప్పాడంట. ఎగ్జాంపుల్, ఆశ్రమంలో కుక్క వచ్చింది, ఎవరు వచ్చారు ఇప్పుడు? గురువుగారే. ఆశ్రమంలో కాకి వచ్చింది, ఎవరు వచ్చారు? గురువుగారే. అన్ని ప్రాణుల్లో గురువుగారే ఉన్నారు. గురువుగారు చచ్చిపోయారా? చచ్చిపోరు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు గురువుగారి రూపంలో. ఈ చిన్న అవగాహన సరిపోతుంది. సో ఏదో విధంగా నీ మనసు అడగాలి, ఏదో విధంగా నీ మనసు ఆగాలి, ఏదో విధంగా నువ్వు ప్రశాంతతలోకి రావాలి, ఏదో విధంగా ప్రశ్నించే మైండ్ చచ్చిపోవాలి. ఆ ప్రశ్నించే మనసు ఉన్నంతకాలం, నువ్వు రకరకాల నీకు నచ్చే జవాబులు ఎత్తినంతకాలం విముక్తి లేదు. తర్వాత నేను చివరిగా ఒక మాట చెప్పాను, నేను ఆత్మకథలో ఒక మాట రాశానండి. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్పట్లేదు ఇది. ఇంకోటి ఆత్మకథ ప్రింట్ తీసుకొని రావాలి, ఓకేనా? రేపు నెక్స్ట్ బుక్ ఈ సంవత్సరంలో ఆత్మకథ తీసుకొద్దాం. ఆ తర్వాత మా అమ్మ కథ తీసుకొద్దాం. ఆ తర్వాత అదే ఆటోబయోగ్రఫీ ఆఫ్ డూ నథింగ్ ఫెలో. ఆ తర్వాత తావో తేచింగ్ కూడా తీసుకొస్తాను. తర్వాత ఒక కవితల పుస్తకం, దాన్ని కూడా బొమ్మలను వేద్దు, వాటర్ కలర్ చేద్దాం. మళ్ళీ నోట్స్ ఆఫ్ ముషన్ తర్వాత విల్ డూ అనదర్ కలర్ వర్క్. సో నేనేం చెప్పానంటే, సార్ డాక్టర్ అనుకుంటున్నావు, ఇంజనీర్ అనుకుంటున్నావు, పూజారి అనుకుంటున్నావు, పొలిటీషియన్ అనుకుంటున్నావు, అట్లా అనుకునే బదులు నేను గాలి అనుకోరాదు. ఇలాగ అనుకుంటున్నావు కదా, అనుకునేది గాలి అనుకో. తద్వారా గాలి అన్ని చోట్ల ఉంది. అట్లా అందరిలో నిండేది నీవే, నీలోనూ నిండేది నీవే. ఈ భూమి మీద ఏ ఊరైనా గాలి ఉంటుంది, అట్లా అన్ని చోట్ల నీవు ఉన్నావు సర్వాంతర్యామిలాగా. కుక్కలో నిండేది నీవే, అన్ని ప్రాణులు నిండేది నీవే. సో నువ్వే నిండుతున్నావు, నీవే బయటకు వస్తున్నావు. అయినా ఎప్పటికి ఉండేది గాలి. ఈ పనికిరాని నేను అనుకునే బదులు గాలి నువ్వు అనుకోవచ్చు కదా, నీ మనసు ఆగుతుంది. ఇది కల్పన అయిన అబద్ధమైన మంచి భావన. నువ్వు డాక్టర్ అనుకుంటున్నావు, అది అబద్ధం. స్టెథోస్కోప్ పెట్టుకొని ఒక అమ్మాయికో ఎవరికో చూస్తున్నప్పుడు నువ్వు డాక్టర్, మిగతా సమయంలో నువ్వు ఎవరు? రకరకాల పాత్రలు మారుతున్నాయి కదా. భార్య దగ్గరికి పోగానే భర్త అవుతున్నాడు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిన ఆపరేటర్ అవుతున్నాడు. యు ఆర్ బికమింగ్ ఎవ్రీ మూమెంట్ సంథింగ్ ఎల్స్. వీటన్నిటికి మధ్యన ఉన్నది ఎవరు? ఒక అనామకుడు అని తెలిసి. సో అందుకని అనామకుడు అని తెలుసుకో, లేదా సమస్త విశ్వంలో ఏదైతే మూలం ఉందో అది నీవు అనుకో, అది కొనసాగుతుంది. చివరిగా సరదాగా ఆయనతో ఏం చెప్పానంటే, అందరూ భూములు కొంటున్నారు కదా, అట్లా నేను ఆకాశంలో మూడు ప్లాట్లు కొన్నాను సార్, ఎవరు కబ్జా చేయరు, నేను ఇప్పటికి ఇల్లు కట్టను. నేను ప్లాట్లు కొన్నది ఇల్లు కట్టడానికి కాదు, ఊరికే నాకు ఉండేని. మీరు నేను ఎప్పుడు తలెత్తి నాకు అనిపిస్తుంది, నేను ఏ ఊరు వెళ్ళి నాకు అనిపిస్తుంది, దానికి ఏ సర్వీలెన్స్ అక్కర్లేదు. అంత బాగుంది సార్. సో ఆకాశంలో మీరు ప్లాట్ కొనుక్కోండి, ఏ బ్రోకర్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. జస్ట్ అనుకోండి, చాలా ఆకాశం మీద అయిపోతుంది. అనుకుంటే భూమి మీది కాదు, కానీ అనుకుంటే గాలి నీదవుతుంది, అనుకుంటే వర్షం నీదవుతుంది, అనుకుంటే ప్రశాంతత నీదవుతుంది, అనుకుంటే గాఢ నిద్ర నీదవుతుంది, అనుకుంటే ఆకాశం నీదవుతుంది, అనుకుంటే భూమి నీది కాదు, అనుకుంటే డబ్బు నీది కాదు, అనుకుంటే హోదా నీది కాదు. ఏవైతే నీవి కావో అవి అనుకునే వద్దు. అట్లా బాగుంటుంది లైఫ్ అని చెప్పి పంపించాను. ఆయన పోయేటప్పుడు ఒక మాట ఏం చెప్పాడంటే, 8 ఏళ్ళకి మనసులో ఏం అడగాలని అర్థం కావట్లేదు, మైండ్ నిలిచిపోయింది. నేను ఆల్ ద బెస్ట్. అందుకని నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. రెండోది, నేను కన్విన్స్ చేయట్లేదు మిమ్మల్ని, నా స్థితిని చెప్తున్నా. ఏవైతే తుచ్చమో, ఏవైతే మనిషి సృష్టించిండో దాంతో నేను అసోసియేట్ కాలేదు.
ఏదైతే ఎప్పటి నుంచో ఉందో దాంతో నేను సంబంధం కలిగి ఉన్నాను. అది ఏదన్నది మీకే తెలుస్తుంది. అంతవరకు టాటా బాయ్. రోడ్డు పక్కన నిలబడి నేను, టైసన్, బాలాజీ, వెంకటేశం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక ఫోటో ఫ్రేమ్ చేయించడానికి పోతున్నాం రీసరస్ వేసాం.